హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనమైతే మైండ్ క్రాఫ్ట్ ఛాలెంజ్ అనమాట చేయబోతున్నాము. నేను మన బ్లూ బ్రో వచ్చేసి. సో ఈ ఛాలెంజ్ ఏం లేదు, ఎవరు ఫస్ట్ ఎదురవుతారో వాళ్ళు ఛాలెంజ్ విన్ అయినట్టు అనమాట. సో గైస్, ఇప్పుడు మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే గైస్, ఇప్పుడైతే స్టార్ట్ అనమాట. అంటే స్పీడ్గా చేయాలి. తొందరగా తీసుకోవాలి గైస్, నైట్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పుడే మధ్యాహ్నం అయితే అయిపోయింది. పందెం చంపకూడదు. ఎస్, ప్రతి వరల్డ్లో అదే రూల్. ఓకే గైస్, నేనైతే తొందర అన్ని క్రాఫ్ట్ చేసుకోను. ఇక్కడేమో మంచిగా ఉంది ఏరియా. ఓకే గైస్, ఇంకొక్కటే ఇప్పుడు అప్పుడే మేఘాలు ఉండేసినాడు. ఎన్ని మేఘాలు ఉండేసినాడు అప్పుడు మామూలుగా ఉండదు గైస్. ఎక్కడ ఇంకా 2 మేఘాలు చేసి గైస్. ఎక్కడుంది గైస్? ఇంకొకటి దొరికితే చాలు గైస్. దొరికేసింది బ్రో. ఓకే బ్రో నాకు ఒకటి కానీ. ఓకే గైస్, మనకైతే బెడ్ అంటే అనమాట ఉంచుకున్నాం. ఓకే, ఇక మన జర్నీని అయితే స్టార్ట్ చేయాలి. వీడియో తొందరగా చిన్నగా ఉండడానికి ట్రై చేస్తా. పెద్ద అయితే ఏం చేయలేము ఇంకా. ఓకే, ఇక్కడైతే కవ్వు అయితే ఉంది. స్పీడ్గా నడుచురా, హంగర్ కూడా ఉంటుంది కదా. ఓకే, బాగా సపోర్ట్ చేయండి గైస్. సర్వైవల్ గేమర్స్ సర్వైవల్ దానికైతే బాగానే సపోర్ట్ చేసినారు. 7 లైక్స్ అయితే వచ్చినాయి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. 10 లైక్స్ అయిపోయిన వెంటనే సెకండ్ ఎపిసోడ్ కూడా వచ్చేస్తుంది. ఓకే బ్రో ఒక మేక దొరికితే నాకు బిగ్గెస్ట్ ఎప్పుడు కానీ దొరకట్లేదు. జంగిల్ అయితే ఉంది దగ్గరలో, మరి ఏమవుతుందో నాకైతే తెలియదు. అమ్మాయ దొరికేసింది మేక. బిగ్గెస్ట్ ఎత్తు బ్రో నాకు కూడా. నేను దేనికోసం ఎల్లో పువ్వు తీసుకున్నాను, ఇప్పుడు మీకైతే చూపించేస్తా. ఇది దా ప్రాసెస్. ఓకే స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ కాలే. మన చెక్ పాయింట్ కాడికైతే మనం వెళ్ళిపోవాలని ఎంత కష్టం. పాండా గైస్, సి పాండా. ఇప్పుడు మనం ఫారెస్ట్ నుంచి పోతూ ఉండాలి. ఎక్కడికి వెళ్తామో తెలియదు.
ఫారెస్ట్లో లావా ఉండదు. ఓకే, ఫారెస్ట్ నుంచి బయటకి అయితే వచ్చేసిన. అది డెజర్ట్. ఓకే నైస్. డెజర్ట్ టెంపుల్స్లో డైమండ్స్ దొరకచ్చు. ఒకవేళ డెజర్ట్ టెంపుల్ ఉండాలని కోరుకుందాం గైస్. సో మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అనమాట. అందరూ తప్పకుండా లైక్ చేయండి. నైట్ అయితే అవుతుంది. ఓకే ఉంది బ్రో, అవన్నీ మామూలే బ్రో. మంచి కేవ్ దొరికినా అక్కడ మైనింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. పెద్ద డెజర్టే, చిన్నగా అనుకున్నా. ఓకే నైస్. డెజర్ట్ టెంపుల్ ప్లీజ్. ఓకే గైస్, డెజర్ట్ టెంపుల్ అయితే దొరికింది. ఓకే గైస్, మనకి డెజర్ట్ టెంపుల్ అని కోరుకుందాం. విలేజ్ కూడా అట్లే కనపడచ్చు, చెప్పలేము. ఓకే డెజర్ట్ టెంపుల్ గైస్. మన లక్కీ రోజు మామూలుగా అయితే లేదు, మనతో మామూలుగా ఉండదు గైస్. వెళ్ళిపోతున్నాం. అడ్వెంచరింగ్ టైం చూసారా? డెజర్ట్ టెంపుల్కి ఇట్లా వస్తే అడ్వెంచరింగ్ టైం. అడ్వాన్స్మెంట్ ఇక్కడ పైన ఉంటుంది తలుపు. ఓకే, ఇక్కడైతే నేను స్లీప్ వేస్తా. పనుకో బ్రో, తొందరగా పనుకో బ్రో. ఓకే గైస్, మనకైతే ఇప్పుడు డెజర్ట్ టెంపుల్ చూడాలి. దానికంటే ముందు ఒకసారి బయటికి వెళ్ళేసి వస్తా. ప్రాపర్ టూల్స్ లేవు. మన బ్రో ఇక్కడికి రాకూడదు ప్లీజ్ గైస్, కోరుకుంటా. మనమైతే స్టోన్ తీసుకొచ్చాడు. నేను కూడా స్టోన్కి వెళ్ళాలి గైస్. ఇప్పుడు స్టోన్ ఉన్నదేమో బేడా, అనవసరంగా వచ్చిన డెజర్ట్కి. అంటే టూల్స్ వేసుకుని వచ్చిండే బెస్ట్ అవుతున్నాయి, చేయలేదు కాబట్టి ప్రాబ్లం. ఇక్కడ ఇది ఉంటుంది అబ్బా అనుకున్నా. డెజర్ట్ టెంపుల్ ఏం చేయాలి ఇప్పుడు? వెళ్ళు, పోదాంలేండి, ఏమైతుంది ఏంది తీయాలి. చేత్తో మెల్లగా బ్రేక్ అవుతుంది. ఓకే, తొందరగా మనోడు వస్తాడేమో గాయస్. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. మనోడిని ఎదరికి వెళ్ళిపోతాడులేండి, నాకు తెలిసి. ఎవరు పోతారో కూడా తెలియదు. నాకైతే లక్ష నిండా నా ఫోన్ దొరికింది. మన దగ్గర ఉన్న వుడ్తో పైకి వెళ్ళిపోదాం గాయస్. ఓనో గాయ జాంబీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను డేంజర్లో ఉంటాను, ఎందుకంటే ఇక్కడ టూల్స్ అయితే లేవు. అంటే నేను చనిపోయిన ఎన్నిసార్లు చనిపోవచ్చు, కానీ మనమైతే ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళే విన్నారు. ఇది పెట్టుకొని పోదాం గాయస్, ఫుడ్ ఎంతకన్నా పనికి వస్తుంది. మంచి లూట్. ఓకే, గోల్డ్ 13 గాయస్, నెదర్కి వెళ్ళడానికి పనికి వస్తుంది మనకైతే. గన్ పౌడర్, టెంప్లెట్స్. లేదు
ఓకే గైస్, మనకి ఇక్కడ ఏం పని లేదు. ఇంకా డెజర్ట్ ఎక్స్ప్లోర్ చేసుకుంటే అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే చెప్పలేము కదా, ఇంకా ఉండొచ్చు డెజర్ట్. దానిలో డైమండ్స్ దొరకవచ్చు, లేదంటే ఆబ్సిడియన్ దొరకవచ్చు. ఎక్కడి నుంచి వచ్చిన ఇక్కడ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏముంటుంది, ఏదైతే ఉంది, వెళ్ళిపోదాం. మనం ఛాలెంజ్ అయితే విన్ కావాలా. ఓకే, విలేజ్ దొరికింది గైస్. పక్కన ఇంకో విలేజ్ అవుతుంది, అదే డెజర్ట్ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసినాం. ఇప్పుడు విలేజ్. నైస్. ఫుడ్ అయితే దొరుకుతుంది అబ్బా విలేజ్లో. ఉన్నాయా లేదా? హేబుల్స్ ఉంటాయా గైస్? క్యామెల్. ఓకే, సాడల్ లేదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు గైస్. లేవు గైస్, లేదబ్బా, హేబుల్స్ లేవు. ఓకే, నేనైతే క్యారెట్ కలెక్ట్ అయితే చేసుకుంటా. ఏదో ఒకటి కనీసం తిన్నాను కన్నా మనకు వస్తుందని తినేద్దాం అండి. ఓకే, మనం గోల్డెన్ క్యారెట్ చేసుకోవచ్చు అనుకుంటా. సాడిల్ ఉంటుంది విలేజ్లో ఏమన్నా ఉంటే చెప్పండి బ్రో. సారీ బ్రో, నాకు చాలా అవసరం ఫుడ్. మళ్ళీ వచ్చి క్రియేటివ్లో ఇస్తలే ఛాలెంజ్ కంప్లీట్ అయినాక. అప్పుడు నేను గోల్డెన్ యాపిల్స్ ఇస్తా బ్రో. ప్రస్తుతానికి ఇప్పుడు బాకీ అనుకో. మనం కింద పోవచ్చు కానీ మనోడు ఇప్పుడు ఇక్కడ రా. నాకే ఫుడ్ లేదంటే మనోడు క్యారెట్తో మనతో ట్రేడ్ చేయాలంట. మనకే ఫుడ్ లేదు గైస్ ఇక్కడ. ఏంటి గైస్, నాకు డెజర్ట్లో తిరిగితే ఏమో అయ్యేటట్టే ఉంది. ఓ మై గాడ్, నా కోసం అయితే కింద జాంబీస్ అయితే చాలా వీడిస్తున్నాయి. పోవాలా వద్దని చూస్తున్నాను. ఓకే, ఏంటిది అది? రూయిన్ పోర్టలా? ఏంటిది అది? ఐ థింక్ ఇట్స్ రూయిన్ పోర్టల్. అవుట్ పోస్ట్. ఓకే, మనకి ఇక్కడ మంచి పికెక్స్, డైమండ్ పికెక్స్ ఉండాలని కోరుకున్నాం. అమ్మా 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 గైస్, మంటలు వచ్చినాయి వేసినాగా. చెస్ట్, వేర్ ఆర్ యూ? నాకు చెస్ట్ మెయిన్ గైస్. నేను మడిపోయినా. ఇటు అవుతుంది అబ్బా నాకంతా, అందుకనే. ఓకే, ఇట్లయితే మెల్లి అవుతుంది పని. నేను తొందరగా అవుట్ పోస్ట్లో ఏమన్నా దొరుకుతాయా గైస్? ఈరోజు లక్క తిట్టలేదు గైస్ మనది. ఇక్కడ కూడా లేదా చెస్ట్? ఈ డెజర్ట్ కాడ ఇట్లే అబ్బా. ఒక పోర్టల్ దొరికింది, సంతోషపడదాం. మనం మళ్ళీ చేసుకొని కూడా ఉంటుంది. అదృష్టం మామూలుగా లేదు గైస్ ఈ వీడియోకి. నాకైతే పోర్టల్ దొరికింది. ఇటు సైడ్ లేదు, ఇటు సైడ్ ఇంకా. ఎందుకు గైస్ తొందరగా లేదంటే మనోడు. నా దగ్గర స్టోన్ టూల్స్ కూడా లేదు గైస్. ఎక్స్ప్లోరేషన్కి వచ్చేసిన. గైస్ లేదు గైస్ చెస్ట్. చెస్ట్ ఉంటుందని వచ్చిన
ఉండింటాడు గైస్, మనకు తెలియకూడదని బజార్లో ఎక్కుంటాడు. నాకైతే స్టార్టింగ్లో నా స్పాన్ దగ్గర అయితే కేవ్ దొరికింది. కేవ్ కాడికి పోతా. ఈ కేవ్లో అయితే జాంబీస్ నా కోసం మల్టీతో వెయిట్ చేస్తున్నారు. వానకి దొరికింది కేవ్. పోదామా అవుట్ పోస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టూల్స్ క్రాఫ్ట్ చేసుకోవాలి గైస్. నేను వదిలేద్దామా రెయిన్ పోర్టల్. నాకు వదలబుద్ధి అయితే కాకుంది, ఎందుకంటే ఇదే కదా మనకి ఇప్పుడు. రెయిన్ పోర్టలా దొరికిందా? చూపి. ఎంతసేపు అక్కడే కదా బ్రో ఉండేది. రెయిన్ పోర్టల్ కాదు అది, విలేజర్ అవుట్ పోస్ట్. రెయిన్ పోర్టల్ దొరికింది బ్రో నాకు. ఎంతసేపు అక్కడే ఉండి వస్తున్నా. నైట్ అవుతుంది గైస్. నైట్ అవుతుందా? అమ్మ పైపోతుంది మరి. బెడ్ వేసుకోవాలా? ఓకే. ఇప్పుడు అక్కడికి వెళ్ళొచ్చి లోపల ముందే నాకు అప్సిడియన్ తీయడానికి డైమండ్స్. తెలుగు ఉన్నాడైతే అట్లా చేయడు బ్రో. నాకు ఐరన్ దొరికితే చాలు, ఐరన్ లా దొరికితే చాలు బ్రో. చేసేస్తాను. ఓకే. నైట్ ఆడేది బ్రో. బ్రో బద్దలు పెట్టాను కోసం డబ్బు వేస్ట్ అవుతుంది. కానీ ఒక బుల్ అయితే కావాలి గాయస్ మనకి. ఒక బుల్ దొరికితే చాలు మనం మా దొరికేసింది. కాపర్ ఎక్కడున్నావు? అదే ఇప్పుడు అవుతుంది నైట్. పక్కలో ఉన్నబ్బా నేను దొరికిన 2 ఊళ్ళు కార్పెట్ చేసేసిన. ఇంకా 2 ఊళ్ళు కావాలి నాకు. పోదాం పదండి గైస్. అవుట్ పోస్ట్ నాకు ఎందుకో పోవాలనిపిస్తుంది. అక్కడ డైమండ్స్ దొరకచ్చు. డైమండ్స్ కావాలబ్బా మనకి మెయిన్. ఓకే లాగ్ అవుతుంది నాకు కూడా బ్రో. ఏం లాగ్ అవుతుంది. బెడ్ పెట్టుకున్నాం. మన దగ్గర ఏం లేవు. వెళ్దాము. ఎవడో బయటకు వచ్చినాడు. ఇవ్వండి ఆడున్నాడు. ఎవరిని చంపకుండా. బ్రో పనుకో బ్రో. లేదు బ్రో. ఓకే మనకైతే ఇప్పుడైతే మార్నింగ్ అయింది. రిస్క్ వద్దా? ఒక్క ఊళ్ళు దొరికితే చాలు. ఇది ఎన్నో వద్దులేండి గైస్, నాకు ఎందుకో తేడా పడుతుంది. మన పని మనం చూసుకుంటాం. లావా పూల్ నాకు లావా పూల్ దగ్గర బిల్డ్ చేయడానికి రాదు గైస్. దొరికిందా బ్రో? దాంట్లో ఎక్కువ దొరుకుతుంది. అది మనకి ఒకలాంటి ఎట్లా గైస్ ఇప్పుడు నాకైతే ఇప్పుడు ఒక్క ఊళ్ళు దొరికితే చాలా మనకి బెడ్ సెట్ అవుతుంది. ఓకే స్క్రీన్ షాట్ తీసుకుంటా.
ఓకే, స్క్రీన్ షాట్ తీసేసుకున్నా. వెళ్ళిపోదాం పదండి. నాకు డెజర్ట్ వద్దబ్బా, ఇంకా దగ్గర ఉంది ల్యాండ్కి ఏం లేదు ఇంకా. స్వాంప్ ఏమో వేసేది. ఇప్పుడు మెయిన్ టార్గెట్ డైమండ్స్. గైస్ ఫైనల్ అయితే బెడ్ సెట్. ఎందుకంటే మళ్ళీ దేనికే బెడ్ ఇంకోటి కావాలా. ఇంకో బెడ్ అయితే మన కాడ ఉంది, నో ప్రాబ్లం. గాయస్ ఇక్కడ రివెన్ లేనట్టుంది. అలానే చంపేసాం గాయస్. ఇప్పుడు మనకు కావాల్సింది కొంచెం వుడ్. ఓకే, ఓకే గైస్, ఇందాక చూసిన రివ్యూలోకి అయితే దుంకేసిన, అంటే దుంగలెళ్ళని ఇక్కడ కనబడుతుంది కదా, అక్కడ నుంచి దిగి వచ్చేసిన. ఇక్కడ ఐరన్ కూడా ఉంది, తీసుకుందాం. జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ ఒకసారి చచ్చిపోయినా. ఓకే, ఇంకా సరిపోదు గైస్. మనకి క్రాఫ్టింగ్ టేబుల్ చంపేసిన గాయస్. ఏం కాదు, ఇక్కడే కదా. ఇప్పుడు నైట్ అయింది చూపి. నైట్ అయింది. ఓకే గైస్, ఫైనలీ సక్సెస్ఫుల్లీ చంపేసినాం. వస్తూనే ఉంటారు, మనం తొందరగా క్రాఫ్టింగ్ అయితే చేసేసుకోవాలి. Guys, अरे यार, ఓ మై గాడ్, మనకైతే దొరికింది నాది. ఉన్నాడు కూడా చచ్చిపోయాడు గైస్. ఇట్టే ఉంటుంది డైమండ్స్, నెదర్ అంటే ఇట్టే ఉంటుంది అనమాట డైమండ్స్ అన్ని. ఇప్పుడు నైట్ అయింది బ్రో. జాంబీస్ స్పాన్ అయినాయి, తొందర పడుకో బ్రో. ఓకే గైస్, ఫైనల్ వచ్చేసినాం మనం పైకి. ఇంకా 4 టాస్ చేసిన చచ్చిపోతే ఏం పర్లేదు. బాగా స్పాట్ అది కొంచెం ఇక్కడ చూడండి గైస్,
మనోడు కూడా చచ్చిపోయినాడు. నాకున్న వస్తువులన్నీ కింద పడిపోతున్నాయి. గట్టి కొడుతున్నారు జాంబీస్. ఓకే ఇదేమో ఎంతకన్నా మంచిది. ఐరన్ దొరికినప్పుడు అప్పుడే ఓకే మనం బుక్స్ కూడా పోలేదండి. ఇక్కడ కోల్ మెయిన్ ఐరన్ స్మెల్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ డైమండ్స్ లెవెల్ కూడా పోవాలబ్బా. ఓకే బ్రో ఏంటి బ్రో నిజంగా చచ్చిపోతున్నావు? నా ఐటమ్స్ కోసం బ్రో. ఓకే బో ఐరన్ ఐరన్ అంతుంది బ్రో కింద. కమాన్ స్మెల్ట్ అయిపోయింది. ఫస్ట్ ఒక ఐరన్ ప్లేస్ చేసుకున్నాక నిదానంగా అన్నీ చేసుకొచ్చుకున్నాం. ఓకే ఓకే ప్రాపర్ ఐరన్ అన్నీ వేసుకున్నాక మళ్ళీ కలుస్తాం. సో గాయస్ మేమైతే కంప్లీట్ చేయలేకపోయినాము. సో ఈరోజుకి ఇంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. తప్పకుండా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్.